కవలలు. రచన శ్రీహరికృష్ణ. ఏమిటండి ఇది? పళ్ళు కొనేటప్పుడు కొంచెం చూసుకోక్కర్లే? వాడు ఏవి ఇస్తే అవి తీసుకోవడమేనా? చూడండి, ఈ అరటిపళ్ళు జంట పండు ఉంది. ఎంత ఏమిటి డజను? 60 రూపాయలే. అరే, చూసుకోలేదే. డజన్ పండు గుత్తిగా కోసాడు. లెక్క చూసా కానీ మధ్యలో పండు చూడలా. 2 పండు వేస్ట్, ఎందుకు పనికిరావు. అబ్బా రాధా, వదిలేయి, పారైపోయినాయి వాటిని. డజన్ 60 రూపాయలు పెట్టి కొన్నారా లేదా? ఒక్కొక్కటి 5 రూపాయలు, అంటే 10 రూపాయలు. గోవిందా, గోవిందరావు గారు, 10 రూపాయలు గోవిందా. కభీ కభీ ఐసా హోతా, ఫికర్ మత్ కరు. పారేస్తే పారేయి. ఎందుకే పారేయడం? ఇలా ఇయ్యవే అమ్మా, నేను తింటా. ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి బాత్రూమ్ నుండి వచ్చిన రాజా తల్లి చేతుల్లోంచి జంట పండు తీసుకున్నాడు. ఒరేయ్, అలాంటి పళ్ళు కాయలు తినకూడదురా. తింటే జంట పిల్లలు పుడతారట, మా పెద్దలు చెప్పారు. వెరీ గుడ్. ఒకేసారి కవలలు పుడితే వెంటనే ఆపరేషన్ చేయించేసుకోవచ్చు. నీ బొంద నొర్మి. లేకపోతే ఏమిటే నీ చేదస్తం? అలా ఎందుకు వస్తాయో తెలుసా? సైన్స్ పరంగా వాటి జెనెటిక్ కాంబినేషన్ వల్ల అలా కాస్తాయి. అంటే జన్యురూపం వల్ల అలా కాస్తాయన్నమాట. నువ్వు చెప్పినట్లయితే ఎంతమంది సంతానం లేని ఇలాంటి వాళ్ళు ఇలాంటి పళ్ళు కొని చకచక కొని టపటప మన పిల్లల్ని కనేరు. ఏడ్చేవులే కానీ నోర్మి. లేకపోతే ఏమిటో నీ చేదస్తాం? జంట పళ్ళు తింటే జంట పిల్లలు పుడతారా? బలిదానివే. మనుషులకు కానీ జంతువులకు కానీ చెట్లకు కానీ జన్యుపరమైన లోపాల వల్ల అలా జరుగుతాయి కానీ మరేమీ కాదు. అనవసరంగా 10 రూపాయలు నష్టపోవడం ఎందుకు అంటూ తొక్కదీసి తినేశాడు. బై 1 గెట్ 1 లాగా ఒకటిగా ఉన్న 2 పళ్ళ నేను 2 ఏళ్ల తర్వాత, ఏమండోయ్, నేను ఖచ్చితంగా చెప్తున్నా, నాకు మనవడే పుడతాడు. నేను అంతకంటే గట్టిగా ఖచ్చితంగా చెప్తున్నా, నాకు మనవరాలే పుడుతుంది. ఎన్నాళ్ళైందే మన ఇంట్లో గౌన్లు చూసి? ప్రతి వాళ్ళకి కొడుకులే. చూడు, మా కోడలి పిల్ల నిత్యామినం లాంటి అందమైన మనవరాల్ని ఈ మామగారికి కానుకగా ఇస్తుంది తెలుసా? చూద్దాంగా. చూద్దాం చూద్దాం. కంగ్రాట్స్ మిస్టర్ రాజా. ఇంతకీ ఎవరు పుట్టారనుకుంటున్నారు? అడిగా డాక్టర్. ఖచ్చితంగా మనవడే పుట్టి ఉంటాడు అంది రాధ. లేదు లేదు, ఖచ్చితంగా మనవరాలే పుట్టి ఉంటుంది. అబ్బా ఉండండి మీరిద్దరును. చెప్పండి డాక్టర్. బాబా పాప? ఒక్కళ్ళే కాదు, ఇద్దరు పాపలు, ట్విన్స్. కంగ్రాట్స్ మిస్టర్ రాజా. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. హలో రాధాదేవి గారు, చూసారా? మా కోడలు బంగారం. నిత్యామ్మినంతో పాటు పూజా హెగ్డేని కూడా ఇచ్చింది. అమ్మయ్య, ఇన్ని సంవత్సరాల తర్వాత మన ఇంట్లో ఆడపిల్లలు పుట్టారు. పదండి పదండి, మా బంగారు తల్లిని, మా బుజ్జి బంగారు తల్లుల్ని చూసొద్దాం అని గోవిందరావు గారు హడావిడి పెట్టేస్తున్నాడు. ఏంట్రా రాజా, 2 ఏళ్ల క్రితం ఏమన్నావు? జంట పండ్లు తింటే కోరలు పుడతారంట అంటే ఏమన్నావు? అదేంటి జన్యుపరమైన లోపాలు అన్నావు. ఎంతైనా పెద్దాళ్ళు చెప్పింది వేతనరా. ఇప్పుడేమంటావు? అమ్మా, నీ మనవరాలను చూద్దామంట అంటూ అంతా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళారు పిల్లల్ని తల్లిని చూడ్డానికి. అబ్బా ఏమండి, నా పిల్లల్ని గుర్తుపట్టడం నాకే కష్టంగా ఉంది తెలుసా? సేమ్ టు సేమ్ నా పరిస్థితి కూడా అంతే. మీకు విషయంలో నేను భలే థ్యాంక్స్ చెప్పాలండి. నాకు భలే సంతోషంగా ఉంది. పెద్దదానికి సుహాసిని అని, చిన్నదానికి సువాసిని అని పేర్లు పెట్టారు. భలే సెలెక్ట్ చేశారండి పేర్లు. మరేమనుకున్నావు అయ్యగారంటే? సర్లేండి, ముందు మన ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పండి మహానుభావ. ఓ పని చేద్దాం. సుహాసినికి ఎర్ర మొలతాడు, సువాసినికి పసుపు మొలతాడు కాళ్ళ కడదాం. బాగుందండి మీ ఐడియా. ఏమండోయ్, బట్టలు కూడా వేరే వేరేవి కలర్స్ కొందాం. ఒకే డిజైన్వి కాకు, బ్యాండ్ మేళం వాళ్ళలాగా
ఒకటే రకం కొనొద్దు, ఇద్దరికీను ఒకే కలర్స్ కూడా కొనొద్దు. జీ హుజూర్ సుజాత జీ. అబ్బా, చూస్తూ ఉండగానే 5 ఏళ్ళు అయ్యిందండి వీళ్ళు పుట్టి. మంచి స్కూల్లో చేర్పిద్దాం. మన ఇంటికి దగ్గరలో ఉంది చూడండి, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, దాంట్లో చేర్పిద్దామా? సుజాత, నువ్వు గమనించావో లేదో, అమ్మ త్యాగరాయ కీర్తనలు అన్నమయ్య కీర్తనలు పాడుతుంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా వింటారు. వీళ్ళకి కూడా సంగీతం అంటే ఇష్టమేనేమోనే. నెక్స్ట్ ఇయర్ సంగీతంలో కూడా నేర్పిద్దామా? మంచి ఆలోచనలండి. అసలు మీలాగా ప్రతి తండ్రి ఇలా ఆలోచిస్తే పిల్లల అభిరుచులు తెలుసుకుని వాళ్ళని ఆయా రంగాల్లో జరిపిస్తే చాలా బాగుంటుంది కదండి. అవునే, మన అభిరుచులను వాళ్ళ మీద రుద్దితే ఏదో మన మీద గౌరవంతోనో భయంతోనో ఒప్పుకుంటే, దాంట్లో రాణించలేకపోతే తిరిగి నాకు ఇష్టం లేదన్నా మీరే జరిపించారు అంటారు. అలా ఆలోచించే సుహాసిని సువాసినిలకు పెంచి పెద్ద చేసిన ఆ పిల్లలిద్దరూ యుక్త వయసులోకి అడుగుపెట్టారు. పూజా గదిలోకి వెళ్ళి, స్వామి, ఈరోజు మా పిల్లలిద్దరూ మొట్టమొదటి సంగీత ప్రోగ్రాం రవీంద్ర భారతిలో ఇస్తున్నారు. వాళ్ళు బాగా పాడి వారికి మంచి పేరు వచ్చేటట్టుగా వాళ్ళని దీవించు తండ్రి. ఏమండి, రెడీనా మీరు? సుజా, నేను రెడీ. పిల్లలు రెడీయేగా? వాళ్ళంతా ఎప్పుడో రెడీ. మీరే మా ఆడవాళ్ళ కన్నా లేట్గా రెడీ అయ్యారు. పదండి పదండి, మళ్ళీ వర్జం వచ్చేస్తుంది. 6:10కి రవీంద్ర భారతికి చేరుకున్నారు. 6:30 కల్లా ప్రోగ్రాం ప్రారంభం అవుతుంది. అందుకే చెప్తా, ప్రయాణాలకు కానీ ప్రోగ్రాములకు కానీ తొందరగా బయలుదేరండి అంటే నా మాట వినరాయా మీరు? ఇప్పుడు ఏమైందే, 10 నిమిషాలు ముందరే వచ్చాంగా, కంగారు ఎందుకు? పదండి లోపలికి. రండి సార్, రండి 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 రండమ్మా. లేట్ అయ్యేటప్పటికి చాలా కంగారు పడ్డాం. అమ్మ సుహాసిని, సువాసినులు లోపలికి రండమ్మా. ఏం లేదు సార్, కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది, అందుకే లేట్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. రసజ్ఞులైన సంగీత అభిమానులందరికీ వందనాలు. మరి కొద్దిసేపట్లో కుమారి సుహాసిని సువాసినీలు తమ మొట్టమొదటి సంగీత కచేరీని విని ఆనందించి వారిని ఆశీర్వదించండి. సువా, నాకు భయం వేస్తోందే. ఎందుకే? ధైర్యంగా పాడు, నేను పక్కనే ఉంటాగా. ధైర్యంగా పాడాయి, ఇద్దరం కలిసి పాడుదాం కదా. సువా, ఆల్ ది బెస్ట్. నీకు కూడానే ఆల్ ది బెస్ట్ సుహా. మహాగణపతిం భజే మనసా స్మరామి. అద్భుతంగా సాగింది సుహాసిని సువాసినిల గాత్ర కచేరి. ఇంకా 2 త్యాగరాయ కృతులు, 2 అన్నమయ్య కృతులు పాడారు. హాలంతా చప్పట్లతో మారుమ్రోగింది. ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీ విశ్వనాథ్ గారిని స్టేజ్ పైకి వచ్చి ఈ చిరంజీవులిద్దరిని ఆశీర్వదించి వారి అభిప్రాయం వెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరికీ ఆశీర్వాదాలు. నమస్కారం పెట్టను, నాకన్నా మీరంతా చిన్నవారు కాబట్టి ఆశీర్వచనాలు. ఈరోజు ప్రథమ గాత్ర కచేరీ చేసిన చిరంజీవులు పేర్లేమిటి? సుహాసిని సువాసినీలు చాలా బాగా పాడారు, చక్కగా కీర్తనలు ఆలాపించారు. ఓ సంగీత విద్వాంసుడిగా నిజం చెప్పాలంటే సువాసిని కన్నా సుహాసిని చాలా చక్కగా పాడింది. అలా అని సువాసినిని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. తను పాడుతున్నంతసేపు సుహాసిని వంక చూడటంతో తన కీర్తనలో గమకాలలో కొద్దిగా శృతి తప్పాయి. ఇలా ఎందుకంటున్నానంటే, ఇందాక వారిద్దరూ నా పక్కనే కూర్చున్నారు. సుహాసిని భయంగా ఉందంటే తనకి ధైర్యం చెప్తూ మాట్లాడింది సుహాసిని. ఆ మాటలు నా చెవిన పడ్డాయి. ఆ క్రమంలోనే స్టేజి పైన అలా ప్రవర్తించి ఉండొచ్చు. ఆ తప్పు జరిగింది అనుకుంటాను. ఇదే మొదటి ప్రదర్శన కాబట్టి ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలనే సదుద్దేశంతో చెప్పాను తప్ప మరి ఏమీ లేదు.
ఇద్దరికీ నా ఆశీస్సులు. సెలవు. చి ఆదిలోనే హంసపాదం. నా మొదటి ప్రదర్శనలోనే అందులోనూ నాకు ఇష్టమైన సంగీత కవిదుడు విశ్వనాథ్ గారి సమక్షంలో ఆయన ప్రశంసలు పొందాలని ఎంతో ఆశించా. ఆఖరికి సలహాలను స్వీకరించాల్సి వచ్చింది. ఒక విధంగా అది మంచిదే, కానీ మళ్ళీ వారి ముందు ప్రదర్శించే అవకాశం దక్కదు కదా. ఇదంతా సుహామూలంగానే జరిగింది. ప్రాక్టీస్లో కూడా మా గురువుగారు నన్నే మెచ్చుకునేవారు. ఎప్పుడు దాన్నే పొగుడుతుంది మా గురువుగారు అని అమ్మా నాన్నల ముందు కుళ్ళిపోయేది. అలాంటిది ఇవాళ దాని మూలంగా నేను కుళ్ళి ఎడిటెడ్ చేసింది. సారీ సువా, నాతో మాట్లాడి 2 రోజులైంది. ఇంకా నా మీద కోపం పోలేదా? సారీ 100 గుంజీలు తీనా? ప్లీజ్ నాతో మాట్లాడవా సువా? అంతా నా మూలంగానే జరిగింది. ఏదైనా నీకు చెప్పందా నేనేమి చెయ్యను కదా. భయంగా ఉందే అని చెప్పా. ధైర్యంగా ఉంటావు నువ్వు, ధైర్యం చెప్తావు అని అడిగా. తప్పంతా నాదేనే, సారీనే సువా. ఏమిటి సుజా, పిల్లలిద్దరూ చాలా సైలెంట్గా ఉంటున్నారు. వాళ్ళిద్దరూ అలా ఉంటే ఏమిటోగా ఉందే. అవునండి, వాళ్ళిద్దరూ సరిగా మాట్లాడుకోవటం లేదు కూడాను. ఆ కచేరీ అయిన దగ్గర నుంచి సుహాలో చాలా మార్పు వచ్చిందండి. అది సుహాతో మాట్లాడటం కూడా లేదు. అది మాట్లాడకపోవటం వల్ల సుహాసిని కూడా అన్నం తినడం మానేసింది. క్షణం కూడా ఒకళ్ళు వదలని ఉండలేని వారు అలా ఉండటం చూస్తే భయం వేస్తుందండి. అసలు అనవసరంగా ప్రోగ్రాం పెట్టించామా అనిపిస్తుంది. నీ అభిప్రాయం చాలా తప్పు సుజా. మనిషిలోని ప్రతిభ 10 మందికి తెలియాలంటే ఇలాంటివి అవసరం. వాటిలోని ప్రతిభను ప్రోత్సహించాలి, కానీ నిరుత్సాహపరచకూడదు. అమ్మా సుహాసినిలు ఇట్రండమ్మా. నిన్న ప్రతిభ ఫైనాన్స్ ఆర్ట్స్ వాళ్ళు తమ 3వ వార్షికోత్సవంలో మీ ఇద్దరు ప్రోగ్రాం పెడతానని నాకు ఫోన్ చేశారు. మిమ్మల్ని అడిగి చెప్తానని వాళ్ళకి చెప్పా. మరి వాళ్ళకి ఓకే చెప్పానా? నేను ఓకే నాన్న అంది సుహాసిని. నాకు ఇష్టం లేదు నాన్న, ఇప్పట్లో ప్రోగ్రాం చేసే ఆలోచన నాకు లేదు. త్వరలో నా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, చదువుకోవాలి. నాకు వీలు కాదు. కావాలంటే సుహాసిని పాడమను. ఏమైంది నాన్న నీకు? ఆ రోజు ప్రోగ్రాం జరిగిన రోజునేంటి అదోలా ఉంటున్నావు? సుహాసినితో కూడా మునపటిలాగా ఉండటం లేదు, ముభావంగా ఉంటున్నావు. మీరు పుట్టిన 25 ఏళ్లలో ఎప్పుడైనా ఇలా ఉన్నారా? అంటే నేను అమ్మ మీకు సంగీతం నేర్పించి తప్పు చేశామా? అలాగే అనిపిస్తుంది మాకు ఒకసారి. కానీ నాన్న, నీకు మాట చెప్పనా? సంగీతం, నాట్యం, నటన, రాయడం ఇలాంటివన్నీ పూర్వజన్మ సుకృతం అంటే కానీ అబ్బవమ్మ. ఆ రోజు విశ్వనాథ్ గారు నీ పాటలో శృతి తప్పింది అని చెప్పిన దగ్గర నుంచి నీ జీవితం శృతి తప్పింది. వారు మళ్ళీ నీవు అలాంటి తప్పు చేయకూడదనే అభిప్రాయంతో చెప్పారు తప్ప వేరే విధం కాదు కదమ్మా. అదే విషయం ఆయన కూడా చెప్పారు, అవునా? పెద్దల తిట్లు ఎప్పుడు పిల్లలకి ఆశీర్వచనాలేనమ్మా. మీ ఇద్దరు మాకు 2 కళ్ళు. ఏ కంటికి బాధ వచ్చినా మేము తట్టుకోలేమమ్మా. మీరు కవలలు. ఆ కవలలు అనే పదంలోనే వలలు కూడా ఉందమ్మా. చేపలు పెట్టేవాడి వలకి చిక్కు పడితే ఆ చిక్కు తీయడం ఆ వల తయారు చేసిన వాడికి కుదరరాదమ్మా. అలాగే కవలలుగానే ఉండాలి. వారి మధ్య ఏదైనా చిక్కొచ్చి పడితే, నాన్న ప్లీజ్ ఇంక చెప్పొద్దు నాన్న, సుహాసిని అంటే నాకు ప్రాణం. అది బాధపడితే నేను తట్టుకోలేను. దాని మనసు చాలా సున్నితం. ఏదైనా జరిగితే అది తట్టుకోలేదు.
దాని బాధ చూసి నేను తట్టుకోలేను. ఆ రో ఆ రోజు భయమేస్తోంది అంటే ధైర్యం చెప్పా. అది పాట మొదలెట్టగానే దాని కాళ్ళు వణకడం నేను గమనించా. ఆ క్రమంలోనే మాటి మాటికి దాని వంక చూస్తూ తాళం కూడా దాని తొడ మీదే కొట్టా ధైర్యం చెప్పాలని. అదే విషయం ఆయన పసిగట్టడంతో నా శృతి తప్పింది. వారి మాటలతో నా గతి తప్పింది. ఛ! దానికి సాయం చేయబోయి నేను అబాసు పాలైపోయానని చాలా బాధేసింది. ఇంకా మా కవలల్లోని బలాలకు చిక్కుపడనియ్యం. సరేనా? వి ప్రామిస్ యు డాడీ. చూడండి నాన్న, మేమిద్దరం మల్లాది బ్రదర్స్, శ్రీరామ్ ప్రసాద్, రవికుమార్లలాగా, హైదరాబాద్ బ్రదర్స్ డి రాఘవాచారి, శేషాచారి గారిలాగా, సరోజ లలిత గారు ముంబై సిస్టర్స్ లాగా, ప్రియా సిస్టర్స్ షణ్ముఖ ప్రియ హరిప్రియల్లాగా, మరో జూనియర్ హైదరాబాద్ సిస్టర్ సుహాసిని సువాసినిలాగా పేరు తెచ్చుకోకపోతే చూడండి అంటున్న సువాసిని అమాంతం వచ్చి కౌగిలించుకున్న సుహాసిని చూసి గోవిందరావు తల పక్కకి తిప్పి వస్తున్న కన్నీళ్ళు పిల్లలు కనపడకూడదని అటు తిరిగి తుడుచుకున్నాడు.